ఎన్నిసార్లు చెప్పాను సిగరెట్ తాగి నా దగ్గర రావద్దని? మానుకోవడం కాదు కదా. అసలు నా మాటకి ఏమైనా విలువిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? అయితే స్మోకింగ్ మానేయ్. మన సంబంధం గురించి మాటి మాటికి మీ పేరెంట్స్కి ఎందుకు చెప్పడం? మన గుట్టుమట్లని మనమే దాచుకుంటే పోయేదేముంది? ఇది తన లవర్కి నేటి ఆధునిక యువతి ఇచ్చే సలహా. ప్రేమికుల దినోత్సవం, అదే వ్యాలంటైన్స్ డే వచ్చేస్తోంది. తమ భావాల్ని, అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా ప్రేమికులు ఒకరికొకరు పరస్పరం తెలియజేసుకునేందుకు, మరింత దగ్గరయ్యేందుకు ఇదే ఛాన్స్. ప్రేయసిని సంతోష పెట్టాలంటే ప్రియుడు ఏదో ఒకటి చేయాల్సిందే. అలాగే ప్రియుడి మనసుకు నచ్చినట్టు ప్రేయసి మెలగాల్సిందే. పెళ్లితో బంధం గట్టిపడేంత వరకు ప్రేమికులకు తప్పదు. రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకున్నప్పుడే అది మ్యారేజ్ వరకు వస్తుంది. లేకపోతే జస్ట్ ఇవి సినిమా ప్రేమలుగానే మిగిలిపోతాయి. లైట్గా తీసుకుంటే కాసేపు లైట్గా వెలిగి కాసేపట్లోనే ఆరిపోతాయి. ఆ తర్వాత దారి ఎవరిది వారిదే. మోడర్న్ లవ్లో ట్రస్ట్ అన్నది నానాటికి దిగజారిపోతోంది. దాదాపు 10 ఏళ్ల క్రితం నాటి లవ్కి ఇప్పటికీ ఎంతో తేడా ఉందన్నది సైకియాట్రిస్టుల భావన. తెల్లారితే ఒకరితో, మధ్యాహ్నం మరొకరితో, సాయంత్రం ఇంకొకరితో. ఇది నేటి లవ్లో చాలామంది ప్రేమికుల తీరు. కంటెంపరీ అర్బన్ లైఫ్ స్టైల్లో ఇది సాధారణమే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇక ఒకళ్ళ మీద ఇంకొకళ్ళకి విశ్వాసానికి చోటెక్కడని ప్రశ్నిస్తున్నారు. సడన్ ఎమోషన్స్, ఇన్సెక్యూరిటీ, అర్థం లేని అయోమయపు కమిట్మెంట్స్ ఈ కాలపు ప్రేమికుల జీవితాల్లో భాగమైపోయాయి. ట్రస్ట్ కన్నా మిస్ట్రస్ట్ పాళ్లు పెరిగిపోతున్నాయి. ఈ జీవితం గురించిన అవగాహన కన్నా లైంగిక సుఖం మీద ఆసక్తి, క్షణికోద్రేకాలు కామన్ అయిపోయాయి. ఒకరి ప్రవర్తన మీద మరొకరికి అనుమానాలు, అపోహలు. ఇదే సమయంలో ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వెదజల్లుతున్న విష సంస్కృతి కూడా ప్రేమికుల సంబంధాల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఇది ఎక్కడికి ఎలా దారితీస్తోందో చెప్పలేం అంటారు సైకియాట్రిస్ట్. కాగితాల మీద రాసుకోలేని, నోటితో చెప్పుకోలేని కాంట్రాక్టులతో ఇప్పటి ఆధునిక యువజంట విచిత్రమైన లైఫ్ స్టైల్లో సాగుతోంది. ఒకళ్ళంటే మరొకళ్ళకి అభిమానం, ప్రేమ ఉన్న ఏదో వెలితి. డేటింగ్ నుంచి ఎంగేజ్మెంట్, ఆ తర్వాత మ్యారేజ్ వరకు ఇంచుమించు ఇదే తంతు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఈ తీరు మారుతుందా అన్నది సందేహమే. కొన్ని జంటలు వీటికి ఫుల్ స్టాప్ పెట్టి ముందుకు సాగితే, ఇంకొన్ని జంటలు మాత్రం అపార్థాలు, అపోహలతోనే కాపురాన్ని నెట్టుకొస్తున్నాయి. మరికొన్ని కపుల్స్ విభేదాలతో విడిపోతున్నాయి. ఈ కంప్యూటర్ యుగంలో పాస్వర్డ్ మౌనంగా దాని పాత్ర అది పోషిస్తోంది. నీ పాస్వర్డ్ ఇస్తావా అని గర్ల్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ని అడగగానే ఏమాత్రం సంకోచించకుండా ఇచ్చే ప్రియుడే మొనగాడు అంటూ ప్రేమ పండితులు చెప్తారు. అలాగే నా కోసం నువ్వు వెజిటేరియన్ అవుతావా అన్న లవర్ కోసం అందుకు సిద్ధపడితే అది గొప్పే. తన ప్రేయసి కోసం కెరియర్ని వదులుకున్న లవర్స్ ఉన్నారు. ఉద్యోగం వచ్చేంత వరకు మేం పెళ్ళే చేసుకోం అంటూ ప్రేయసీ ప్రియులు ఖచ్చితంగా మాట మీద నిలబడి తీరాల్సిందే. మా కాళ్ల మీద మేము నిలబడేంత వరకు ఆ ప్రసక్తే లేదు అని కూడా డంకా బజాయించిన జంటే ఆదర్శ ప్రేమికులైపోతారు. ఈ మధ్యకాలంలో లవర్స్ మధ్య ఇంటిమసీ పెరగడంతో పాస్వర్డ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. తనను నిజంగా ప్రేమిస్తోందా లేక చీట్ చేస్తోందా తెలుసుకోవాలంటే ఈ పాస్వర్డ్లే ఆధారం. ఇవి చెక్ చేస్తే అసలు విషయం తెలిసిపోతుంది. పార్ట్నర్స్ మధ్య ఇంటిమసీని, ట్రస్ట్ని ఇవి బట్టబయలు చేస్తున్నాయి. పాస్వర్డ్స్ని షేర్ చేసుకోవడం హెల్దీ ప్రాక్టీస్ అంటున్నారు. అయితే ఇది ఇష్యూ కానంత వరకు డేంజర్ లేదు అని సైకియాట్రిస్టులు సూచిస్తున్నారు. అనుమానాలు, అపోహలు పెరిగాయా అంతే సంగతులు. ఒకరి పాస్వర్డ్ని మరొకళ్ళు సందేహించడమో, మన మనసులోని భావాల్ని బయటపెట్టేందుకు వెనకంజ వేయడమో జరిగితే నేరుగా కూర్చుని మాట్లాడుకోవడమే ఉత్తమం. ఇది నిపుణుల సలహా. నిజమైన ప్రేమికులకి సెక్స్ కాంట్రాక్ట్స్తో సంబంధం ఉండదు. ఈ కాంట్రాక్ట్ లేకపోతే ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే జంటలు చాలానే ఉన్నాయి. ఇండియన్స్లో ఇటువంటి పాశ్చాత్య సంస్కృతి మెల్లమెల్లగా చొరబడుతోంది. అయితే ఈ పరిస్థితి ఇంకా శృతిమించలేదు. సెక్చువల్ రిలేషన్షిప్ గురించి జంకు గొంకు లేకుండా మాట్లాడగలుగుతున్నారు. పెళ్లైన జంట సెక్స్ కాంటాక్ట్ గురించి ప్రస్తావించిందంటే వాళ్ళ సంబంధాల్లో ఏదో అపశృతి దొర్లిద్దన్నమాటే.
విభేదాలకు బీజం పడిందన్నమాటే. విభేదాలు వచ్చి ఒకవేళ విడిపోతే ఆస్తుల్ని పంచుకోవడం ఎలా, పిల్లల్ని పంచుకోవడం ఎలా, ఇటువంటివన్నీ ఒప్పందాల్లో భాగంగా ఉంటున్నాయి. ఇండియన్ లవర్స్లో పెళ్లికి ముందే విడాకుల గురించి, దాని అవకాశాల గురించి మాట్లాడుతుండడం దారుణం. మన దేశంలో కాంట్రాక్టులకు ఇంకా లీగల్ వ్యాలిడిటీ లేకపోయినప్పటికీ యువజంటలు ఎక్కువగా వీటి గురించి ప్రస్తావిస్తున్నారు. ఇవి కోర్టు స్క్రూటినీకి లోబడి ఉంటాయి. విడాకులకి ఈ కాంట్రాక్టులు నాంది పలుకుతున్నాయి అంటూ ఓ అడ్వకేట్ అభిప్రాయపడ్డాడంటే నేటి యూత్ ట్రెండ్కి ఇది అద్దం పడుతోంది. కాంట్రాక్టులు అనేవి జంటల సంతోషానికి దోహదం చేయాలే తప్ప వారు విడిపోవడానికి మాత్రం కారణం కాకూడదు. మీ పార్ట్నర్ని మీరు పూర్తిగా విశ్వసిస్తున్నంత కాలం ఎటువంటి ఒప్పందాలు అవసరం లేదు. పరస్పరం ప్రేమ, సహనం, గౌరవాభిమానాలు ఉన్నప్పుడు, అపోహలు, అపార్థాలకు తావు లేనప్పుడు జంటల వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది. లవ్ ఈజ్ బ్లైండ్ అన్న మహానుభావుడు ఎవరో ఏమో కానీ లవ్కి బైండ్ అయిన వాళ్ళు మాత్రం చాలా కొద్ది మందే ఉంటారని బహుశా అతనికి తెలియదేమో. అడ్వాన్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే.